నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే నర్సరీ నుంచి కొన్ని నార్లు అలాగే పూల మొక్కలు కూడా తెచ్చామన్నమాట. ఇవి తెచ్చి దగ్గరగా 2 వారాలు అలా అవుతుందండి. 15 రోజుల దగ్గరికి అవుతుంది. వేయటానికి ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నామని చెప్పాను కదా. సో కుదరక నేను అలా ఒక పక్కన పెట్టి వాటర్ పోసుకుంటూ వాటిని సేవ్ చేశానండి. ఇది వచ్చేసి కాశ్మీర్ గులాబీలు అంటారు కదా, గుత్తులుగా కాపు అనేది వస్తుందన్నమాట. ఇది ఒక రకం గులాబీ మొక్క, ఇది ఒకటి తెచ్చాము. అలాగే ఇది వచ్చేసి విరజాజి మొక్క అండి. లాస్ట్ టైము అంటే ఇది వరకు గార్డెన్లో తీగ వెరైటీ విరజాజి ఉండేదండి మన ఇంట్లో. ఈ మధ్య రీసెంట్గా దాన్ని తీసేసామన్నమాట, వేర్లతో సహా. కొంచెం చాలా సంవత్సరాలు అయింది. అలాగే కొంచెం పెస్ట్ అది కూడా బాగా వచ్చి పువ్వు అది సరిగ్గా రావట్లేదు అని చెప్పి తీసేస్తామన్నమాట. సో ఈ మొక్కలు నేల మీద వేద్దాము. అలాగే ఇక్కడ చూసారా పచ్చిమిరప, అలాగే వంగ, వీటితో పాటుగా బంతి నారు కూడా తెప్పించాము. బంతి మొక్కలు ఏంటంటే 2 రకాలు అనమాట, ఎల్లో అలాగే ఆరెంజ్ 2 రకాలు కూడా. అవి ఒక 5 ఇవి ఒక 5 అలా తెప్పించాము. వీటితో పాటు క్యాబేజీ మొక్కలు కూడా ఉన్నాయండి. ఒక 5 మొక్కల వరకు తెప్పించామన్నమాట. ఎప్పుడైనా కూడా మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు నార్లు అవి వేయటానికి కంటైనర్స్ అవి లేకపోతే ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఒక కంటైనర్లో, మట్టున్న కంటైనర్లో పెట్టేసి కొంచెం వాటర్ అది పోస్తూ ఉంటే మనం ఒక 10-15 రోజులు గ్యాప్లో వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే వీటిని నేల మీద వేద్దామని చెప్పి బయట కొంచెం నేల మీద ప్లేస్ ఉంది కదా, అక్కడ గొయ్యి తీస్తున్నారు ఈయన. అలాగే ఈ విరజాజి మొక్కను కూడా నేల మీదే వేద్దాము. ఇవేంటంటే ఈ విరజాజి మొక్క వెరైటీ పెంచాలని చాలా రోజుల నుంచి కోరిక అనమాట. సో మొన్న నర్సరీకి పని మీద బయటికి వెళ్ళినప్పుడు అటువైపు నర్సరీ కనిపిస్తే ఆగామండి. అక్కడ ఈ వెరైటీ ఉందని చెప్పి తీసుకొచ్చాను. ఈ మొక్క కాస్ట్ కూడా పర్వాలేదు అనిపించింది అనమాట, రీజనబుల్గానే అనిపించింది. ఇక్కడ కాశ్మీర్ గులాబీ పింక్ కలర్ది వచ్చేసి 80 రూపాయలు తీసుకున్నారు. అది వచ్చి 50 రూపాయలు అనమాట. గొయ్యి సరిపోతుందో లేదని చెప్పి ముందు పెట్టి చూస్తున్నాము. విరజాజి మొక్క వచ్చి 50 రూపాయలండి బ్యాగ్, పర్వాలేదు అనిపించింది. సో లాస్ట్ అంటే గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను ఈ బకెట్లో వేసాను అనమాట కాశ్మీర్ గులాబీ. చాలా బాగా పూసేదండి. ఒక 2 సంవత్సరాలు అలా ఆగిన తర్వాత చనిపోయింది అనమాట మొక్క. సో మళ్ళీ దీనిలో వైట్ కలర్ కూడా ఉంటుంది. 2 రకాలు, నాకు తెలిసి 2 కలర్స్ ఉంటాయండి, పింక్ కలరు, వైట్ కలరు. వైట్ది లేదనమాట మొన్న నర్సరీలో. ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం వైట్ కలర్ కూడా. పూల మొక్కలు మొదట్లో చాలా బాగా పెంచేదానండి. గార్డెన్ అంతా కింద నేల మీద కూడా కుండీల్లో పెట్టి చాలా కంటైనర్స్లో అన్ని రకాల వెరైటీస్ ఉండేవి అనమాట. బాల్సమ్ ఫ్లవర్స్, ఇలా చాలా రకాల వెరైటీస్ అనమాట. చూడటానికి కూడా పూల మొక్కలు పెంచినప్పుడు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట గార్డెను. ఇక్కడ నుంచి అంటే ఈసారి పూల మొక్కల మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని అనిపించింది. గులాబీ మొక్కలు కూడా కొన్ని వెరైటీస్, రంగురంగుల గులాబీ మొక్కలు కూడా తెద్దాం ఈసారి బయటికి వెళ్ళినప్పుడు. చాలా రోజుల నుంచి కడియం నర్సరీ అక్కడికి వెళ్ళాలని కోరిక అనమాట. ఎప్పుడు ఒకసారి ముందు కొనకపోయినా వెళ్ళిన తర్వాత కొనకుండా ఎలా ఉంటానండి, ముందు చూడాలని అనమాట. సో ఈసారి తప్పకుండా ఈ వర్షాకాలం శీతాకాలం ఎండింగ్ లోపు, మ్యాక్సిమం వర్షాకాలంలోనే అవుతుంది, ఒకవేళ కుదరకపోతే శీతాకాలం ఆ టైంలో అయినా కూడా తప్పకుండా కడియం నర్సరీకి వెళ్ళి చాలా మొక్కలు తెచ్చుకోవాలని కోరిక అనమాట. పూల మొక్కలు, ఇంకా ఇండోర్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా మ్యాక్సిమం చాలా రకాల వెరైటీస్ ఇండోర్స్ ఉన్నాయి మన ఇంట్లో. సో పూల మొక్కల వరకు వేయటం అయితే పూర్తయిందనమాట. కొంచెం వాటర్ అది కూడా పోద్దాము. వీటితో పాటు రీసెంట్గా ఒక జామ మొక్కను కూడా తెచ్చామండి. జామ మొక్కని అంతకు ముందు రోజు సాయంత్రం టైంలో వేసేసామన్నమాట. చూపిస్తాను మీకు. లాస్ట్ టైం ఈ ప్లేస్లో జామ మొక్క ఉండేదండి, చనిపోయింది సడన్గా. ఇంకా మళ్ళీ కొత్త మొక్కను తీసుకొచ్చి వేసామన్నమాట. సో దీన్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. కర్ర కూడా ఒకటి సపోర్ట్ చేసి కడదాము. కొంచెం బోధులాగా చేసామనుకోండి మొదలన ఈజీగా చక్కగా మనం ఎరువులు అవి వేసుకున్నా కూడా మొక్కకు బాగా పడతాయి. వాటర్ అది కూడా నిల్వ ఉంటుంది అనమాట. బంతినారు దీనిలో వేసిన తర్వాత చాలా హైట్గా పెరిగిందండి. చిన్న మొక్కలు అనమాట తెచ్చినప్పుడు.
చూసారా ఎంత హెల్తీగా ఫ్రెష్గా ఉన్నాయో. మనం ఎప్పుడైనా కూడా నార్లు తెచ్చుకున్నప్పుడు వేయటానికి కంటైనర్స్ లేకపోయినా టెన్షన్ పడకుండా ఇలా చక్కగా అన్నీ ఒక దానిలో వేసుకుని కొంచెం వాటర్ అది వేసుకుంటూ ఉన్నామనుకోండి, ఒక 15-20 రోజుల పాటు మనం సేవ్ చేసుకోవచ్చు అన్న. నార్లన్నీ కూడా టెర్రస్ పైకి తీసుకొచ్చామండి. వేద్దాం. ముందు క్యాబేజీ ఒక థర్మాకోల్ బాక్స్, పెద్ద సైజు థర్మాకోల్ బాక్స్లో క్యాబేజీ వేసేద్దాం. లాస్ట్ టైం ఏంటంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క కంటైనర్లో 5 లీటర్ల డబ్బాల్లో వేసేదాన్ని. బట్ ఈసారి కొంచెం థర్మాకోల్ బాక్స్లు అవి మన టెర్రస్ పైన సరిపడానే ఉన్నాయి కాబట్టి దానిలో వేసేస్తున్నాను. యాక్చువల్గా ఒక 6 మొక్కల వరకు వేసుకోవచ్చు. ఉన్న మొక్కల్ని బట్టి మనం చూసి వేద్దాం. ఫస్ట్ పెద్ద మొక్కల్ని, హెల్తీగా ఉన్న మొక్కల్ని మిడిల్లో పెట్టి వేసి మిగిలిన తర్వాత వేద్దాం. ఒకవేళ ఇరుకనిపిస్తుంది అనుకుంటే కొంచెం తీసి మళ్ళీ ఒక 4 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ మనం సపరేట్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం డల్గా ఉన్నాయన్నమాట మొక్కలు. మొత్తం ఒక 5 మొక్కల వరకు తెప్పించాము. అయితే మనం ఎప్పుడైనా కూడా అంటే మీకు దగ్గరలో ఏమైనా నార్లు అలాంటివి కూరగాయ మొక్కలకు సంబంధించిన నార్లు అమ్మే నర్సరీలు అవి అవైలబుల్గా ఉంటే నార్లు ఒకేసారి కాకుండా చక్కగా ఒక 5 మొక్కలు చొప్పున 10 రోజులకి అలా బ్యాచ్లుగా వేసుకున్నాం అనుకోండి, సీజన్ అంతా కూడా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈసారి పచ్చిమిరప మొక్కలు కూడా ఒక థర్మాకోల్ బాక్స్లో పెద్ద సైజు కంటైనర్లో 3 మొక్కల వరకు వేద్దాం. లాస్ట్ టైం కూడా అలా వేసానండి. లాస్ట్ సీజన్లో వేసిన పచ్చిమిరప చాలా హెల్తీగా పెరుగుతుంది అనమాట. పెద్ద సైజు కంటైనర్లో వేసినప్పుడు దిగుబడి చాలా బాగుంటుంది. ఆర్గానిక్గా పచ్చిమిరపని పెంచడం చాలా కష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మిగిలిన కూరగాయ మొక్కలతో పోలిస్తే పచ్చిమిరపని పెంచడం కొంచెం కష్టమే, కానీ అసాధ్యమైతే కాదండి. ఎప్పటికప్పుడు మనం ఆర్గానిక్గా కొన్ని పెస్టిసైడ్స్ని స్ప్రేలుగా చేసుకుంటూ పెంచామనుకోండి, మంచి దిగుబడి తీసుకోవచ్చు టెర్రస్ గార్డెన్లో కూడా. వంగ మొక్కలు కూడా ఫస్ట్ ఒక 3 మొక్కల వరకు వేసి మిగిలినవి కింద నేల మీదే వేద్దామండి. వంగ మొక్కలకి మనం కంటైనర్ని ఒకవేళ వాటర్ క్యాన్లు కానీ 12x12 సైజు గ్రో బ్యాగ్స్ అలాంటి వాటిలో వంగ మొక్కలు వేయాలంటే ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవాలి. వాటర్ క్యాన్లు అయినా కూడా బకెట్లు, పెరుగు బకెట్లు, పెయింట్ బకెట్స్ ఇలాంటి వాటిలో ఏంటంటే ఒక్కొక్క మొక్క చొప్పున వంగ మొక్క వేసుకుంటే మంచి దిగుబడి అనేది మనం తీసుకోవచ్చు. అదే థర్మాకోల్ బాక్సులు అనుకోండి 2 లేదా 3 మొక్కల వరకు కూడా వేసుకోవచ్చండి. మూడు మొక్కలు చాలా అనమాట. ఎందుకంటే ఇంతకుముందు బ్యాచ్లో నేను వేసాను కొన్ని వంగ మొక్కలు, పూత స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఇవ్వండి, పర్పుల్ కలర్ వంకాయలే చూసారా, మొత్తం ఇవన్నీ కాపు వచ్చే స్టేజ్లో ఉన్నాయి. అక్కడ అలాగే థర్మాకోల్ బాక్సుల్లో కూడా వేశాను. సో కొత్త మొక్కలు ఏంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు అవి మారుతూ ఉంటాయి అన్నమాట, గుత్తి కాపు వస్తుంది. సో నర్సరీకి వెళ్ళాం కదా అని చెప్పి ఒక 5 వంగ మొక్కల వరకు తెచ్చాము. ఇవి కూడా పూత మీద ఉన్నాయన్నమాట. ఇక మనకి ఒక వారం 10 రోజుల్లో వంకాయలు కూడా హార్వెస్ట్కి వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే బంతి మొక్కలు కూడా ఈసారి ఒక 2 మొక్కల వరకు టెర్రస్ పైన వేసి తర్వాత మిగిలినవన్నీ నేల మీద వేస్తానండి. ఫస్ట్ టైం మాత్రమే మీరు నారు తెచ్చుకుని తర్వాత అంటే అవి ఒక 4 ఇవి ఒక 4 లేదా అవి అంటే ఎల్లో కలరు రెడ్ ఇలా 2 కలర్స్లో ఉంటాయి కాబట్టి మీరు 3 4 మొక్కలు చొప్పున తెచ్చుకుంటే చాలా అనమాట. ఎక్కువ వద్దండి. మీకు ఒకవేళ ఎక్కువ మొక్కలు కావాలి అనుకుంటే ఫస్ట్ మనం తెచ్చుకున్న మొక్కలు వేసేసిన తర్వాత మొక్క ఎదిగిన తర్వాత దాని నుంచి కొమ్మల్ని కలెక్ట్ చేసి మళ్ళీ మనం కొత్త మొక్కల కింద వేసుకోవచ్చు అనమాట. డబ్బులు ఖర్చు పెట్టి బంతి మొక్కలు మనం ఎక్కువ మొక్కలు కొనుక్కోకూడదు. ముందు ఫస్ట్ ఒక నాణ్యమైన మొక్కలు ఒక 4 కొనుక్కున్నాం అనుకోండి, దాని నుంచి బోల్డ్ మొక్కలు మనం సీజన్ అంతా పెంచుకుని హార్వెస్ట్లు తీసుకునేటట్టుగా బోల్డ్ మొక్కలు చేసుకోవచ్చు అనమాట కొమ్మల ద్వారా.
గ్రో బ్యాగ్ ఒకటి ఖాళీగా ఉంది ఇక్కడ, దానిలో కూడా వేద్దాం. ఈ వాటర్ క్యాన్లో కూడా ఈ బంతి మొక్క వేద్దాం. మిగిలినవి కొన్ని విత్తనాలు ఉన్నాయి, ఎర్రబెండ, అవి పెడదాము. మనం టెర్రస్ గార్డెన్లో అక్కడక్కడ పూల మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, పాలినేషన్ ప్రాబ్లం అది కూడా ఉండదన్నమాట. బీస్ అవి చక్కగా అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉంటాయి. ఇంకా బంతి మొక్కలు యాక్చువల్గా నాకు బంతి మొక్కలు ఇష్టమే, ఎక్కువగానే వేసుకుంటాను ప్రతి సీజన్లో. బట్ ఈసారి ఏంటంటే కింద నేల మీద వేసేద్దాం. ఒక వారం ఆగిన తర్వాత కొంచెం కంటైనర్స్ అవి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు వీలైతే గ్రో బ్యాగ్స్ అవి పాతవి ఉన్నాయి, వాటిలో మట్టి నింపుకునైనా అలా వేసుకుందాం అనమాట. లాస్ట్ సీజన్లో ఒకసారి ఏం జరిగిందంటే థర్మాకోల్ బాక్సుల్లో ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క మొక్క చొప్పున వేసేసాను బంతి మొక్కలు. ఎందుకంటే బంతి మొక్కల్ని మనం పంటల మధ్యలో కానీ వేసుకుంటే చాలా రకాల పెస్టులు రాకుండా కంట్రోల్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఒక రకమైన మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి బంతి మొక్కల్లో పెస్టుల్ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది అని అంటారు. కాకపోతే థర్మాకోల్ బాక్స్లో పంటల మధ్యలో వేసేసామనుకోండి, సేమ్ అదే కంటైనర్లో వేసినప్పుడు ఏంటంటే ఆ బలమంతా తీసుకుని పెద్దగా మొక్కలు ఎదిగిపోయి పంట మొక్కల్ని ఎదగనివ్వకుండా చేస్తాయని నాకు అనిపించింది. సో ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ తయారు చేద్దాం బంతి మొక్కలకి. తయారు చేసి కుండీలో ఒక్కొక్క థర్మాకోల్ బాక్స్లో ఒక్కొక్క చిన్న గ్రో బ్యాగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. బంతి మొక్క వేసింది ఆ గాలి అలా తగిలినా కూడా చాలా వరకు పెస్టులు కంట్రోల్ అవుతాయి. అలాగే గార్డెన్ కూడా చూడటానికి అందంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా కొంచెం చక్కగా అయిపోయినాయి చూసారా, బెండ మొక్కలు, మధ్యలో చిలకడ దుంపలు, ఇవన్నీ కూడా కొంచెం సర్దాలన్నమాట గార్డెన్. సో ఇప్పుడు మనం వేసుకున్న మొక్కలన్నింటికి కూడా కొంచెం కొంచెంగా వాటర్ పోద్దాం. ఆల్రెడీ సన్నగా చినుకులు పడుతున్నాయండి. చినుకులు పడినా కూడా మనం ఎప్పుడైనా కూడా కూరగాయ మొక్కలు విత్తనాలు పెట్టుకున్నా లేదంటే మొక్కలు వేసుకున్నా కూడా కంపల్సరిగా కొంచెం మన చేతితో మనం కొంచెం వాటర్ పోయాలన్నమాట. అంటే ఆ ప్రాణం ఇచ్చినట్టు, మనం మొక్క వేసిన తర్వాత దానికి ఆ ప్రాణం నీళ్ళు పోయటం ద్వారానే వస్తుందని అంటారు, నేను విన్నాను. బట్ అదే ఫాలో అవుతాను అనమాట. సో కొంచెం కొంచెంగా వాటర్ పోద్దాం. మిగిలినవన్నీ నేల మీద వేసేస్తాము, బయట కొంచెం ప్లేస్ ఉంది కదా. ఎక్కువ వంగ మొక్కలు ఎక్కువ అయిపోయినా కూడా హార్వెస్ట్ చేసినప్పుడు కూడా ఎక్కువగా అయిపోతున్నాయి. సో సరిపడానే వేసుకుందాంలేండి. టెర్రస్ పైన వరకు కంటైనర్స్ అన్నీ మళ్ళీ అన్ని రకాలు కవర్ చేయాలి కాబట్టి. పచ్చిమిరప మొక్కలు ఏంటంటే మనం రెగ్యులర్గా 10 రోజులుగా అలా పుల్లటి మజ్జిగ, కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిద లేదా పొగాకు ద్రావణం ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు మనం స్ప్రేలుగా చేసుకోవాలండి. సో అలాగే అక్కడక్కడ కుండీల్లో మొలిచిన తోటకూర అంతా కూడా తీసేసాము, పాదులు పెట్టాలి కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా విత్తనాలు కొన్ని పెడదాము. ఈ తోటకూర వేర్లతో సహా తీసేసాం కదా, వీటిని కూడా మనం నేల మీద వేసుకున్నా లేదంటే ఏదైనా ఒక కంటైనర్లో ఈ మొద్దులన్నీ పెట్టుకున్నా కూడా మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి తోటకూర అనేది రెడీ అవుతుంది. ప్రతిసారి మనం విత్తనాలు అవి వేసుకునే పని లేకుండా అనమాట. ఆ మిగిలిన నారు కూడా కింద వేసేద్దామండి, చిన్న క్లిప్ చూపిస్తాను. మిగిలిన బంతి మొక్కలన్నీ కూడా కింద ఈ చివరి వరుస అంతా కూడా వేద్దాం. పూలవి పూసిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట. కొంచెం కలుపది వచ్చిందండి, క్లీన్ చేయాలి. కొంచెం కొంచెంగా గాడి తీసి ఒక 2 పచ్చిమిరప మొక్కలను 4 బంతి మొక్కలు వేసుకుందాం. కొంచెం ఎడంగా తీయండి, తోటకూర మొక్కలు ఉంచేయండి. అయ్యో తీసేస్తారా?
పచ్చిమిరప తోటలో ఒక వరుస బంతి మొక్కలు వేస్తారు పంటలు పండించే రైతులు అనమాట. ఎందుకంటే పెస్టులు కంట్రోల్ అవుతాయని చెప్పి మనం కూడా అక్కడక్కడ పచ్చిమిరప మొక్కలు కూడా వేసుకుందాం నేల మీద. అసలు నేల మీద ప్లేస్ ఉంటే ఈజీ అండి పెంచడం, మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కొంచెం ఎదిగిన తర్వాత మనం ఈ మొక్కల నుంచే కొమ్మలను తీసుకుని కొత్త మొక్కలు వేసుకోవచ్చు. కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం కలుపది తీద్దాం. మధ్య మధ్యలో తోటకూర మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. కొంచెం ఎదిగిన తర్వాత ఒకసారి కూర కోసేసుకున్నాం అనుకోండి సరిపోద్ది. బావా ఇంకో ఇక్కడ ఒక గాడి తీసి ఇక్కడ పచ్చిమిరప మొక్క చాలు ఉందిగా. ఏ పచ్చిమిరప ఒత్తి వస్తే లేదలేదు. వంగ మొక్క పెద్దగా ఇవ్వాలి, బయట వేస్తానులే వంగ లేకదా. ఏ అయితే వంగ మొక్క వంగ మొక్క ఒక వంగ మొక్క వేద్దాం. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.